హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరునిసా వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఇన్స్టా ఐడి కూడా ఉంది, ఫేస్బుక్ ఐడి కూడా ఉంది. ఇన్స్టా ఐడి వచ్చేసి ఖైరునిసా 953, ఫేస్బుక్ ఐడి వచ్చేసి ఖైరునిసా అనమాట. అయితే ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నానంటే మీరు థంబ్నెయిల్ చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది. మన ఫస్ట్ యూట్యూబ్ శాలరీతో నేను మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా, మీకు లైవ్లో కానీ వీడియోస్లో కానీ చాలామంది అడిగారు, అక్క నీ ఫస్ట్ యూట్యూబ్ శాలరీ నువ్వేం చేస్తావు అని అందరూ అడిగినారు నన్ను. నేనైతే అప్పుడు చెప్పాను కదా, నా ఫస్ట్ యూట్యూబ్ శాలరీ అయితే నేను ₹1 రూపీ కూడా నేనైతే వాడుకోనండి. ఆ డబ్బుతో నేను ఫుడ్ డొనేట్ చేస్తానని మీకు చెప్పాను కదా. ఇంటికి వచ్చాక అయితే నేను అదే చేశానండి. నిజంగా నాకు ఈరోజు చాలా 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 అంటే చాలా సంతోషంగా అనిపించింది ఆ రోజు నేను ఫుడ్ డొనేట్ చేసిన రోజు. అయితే ఈ వీడియో చేసి చాలా డేస్ అయిపోయింది. నేనైతే ఇంటికి వచ్చాక పాప పెళ్ళిలో ఫుల్ బిజీగా ఉన్నానండి. మా పాప మ్యారేజ్ అని చెప్పాను కదా, ఫుల్ మ్యారేజ్ పనులు ఫుల్ అంటే ఫుల్ బిజీ. ఇంకా నాకు ఒకరోజు హెల్త్ బాగుంటే ఒకరోజు హెల్త్ బాగుండదు. నాకు ఇచ్చిన టైం అయితే ఓన్లీ ఒక 1 మంత్ మాత్రమే ఇచ్చారనమాట నాకు టైము, హాలిడే. నాకు ఆ 1 మంత్లో పెళ్ళి పనులు చేసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి. మొత్తం పెళ్ళి అంటే చాలా పనులు ఉంటాయండి, మీకు తెలిసిందే ఎంత పని ఉంటుందంటే. నిజంగా నేను ఒక రోజు కూడా నేను మనశ్శాంతిగా ఇంట్లో పడుకొని నిద్రపోయింది లేదు, రెస్ట్ లేదు నాకు, మెయిన్లీ అస్సలకి రెస్ట్ లేదనమాట. అయితే నేను ఈరోజు అయితే చూసారా, నేను మా ఆయన్ని కోపంగా చూస్తున్నా. దానికి కూడా రీజన్ ఉంది ఎందుకు కోపంగా చూస్తున్నాను అనేది. ఎందుకంటే పాపం మనము ఇప్పుడు ఫుడ్ డొనేట్ చేయాలనుకున్నాం, మనం టయానికి ఏ ఫుడ్ ఇస్తే వాళ్ళకి టయానికి తింటారు కదా. పాపం వాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు టాబ్లెట్స్ ఏమన్నా వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, టైంకి అన్నం తిని టాబ్లెట్స్ తినాలేమో, మనం ఇచ్చి తొందరగా ఫుడ్ అయితే ఇవ్వాలి అనేది మా ఆయన కోపంగా చూస్తున్నా. చాలా లేట్ చేస్తున్నాడు, మా ఆయన్ని నమ్ముకుంటే ఇంతే అని చెప్పేసి నేనైతే మిగతా ఫుడ్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను అనమాట. మా ఆయన అయితే ఇక్కడ కింద వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. మా ఆయనే వంట చేసేది, ఈరోజు వంట మాస్టర్ అనమాట. మా ఆయనకు అన్ని పనులు వస్తాయండి, ఈ పని రాదు అని ఏం లేదు. కానీ ఈ మనిషి ఏంటంటే ఈ ఒక పని నిలకడగా చేయడం అనమాట. అన్ని పనుల్లో ఏలు పెడుతూ ఉంటాడు, ఒక పని కూడా నిలకడగా చేయడు, నిలబడి చేయడు అనమాట. అంతా సగం పనులు చేసి వదిలేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కానీ లైఫ్లో మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ పనిలో మనం ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారమే స్టార్ట్ చేసామనుకోండి, ఆ పనిలో మనం పెడుతూనే లాభాలు రావాలంటే రావు, టైం పడుతుంది. మనం ఏ దాంట్లో అయినా సక్సెస్ రావాలంటే కొద్దిగా టైం పడుతుంది, అది ఎలాంటి వర్క్లో అయినా కూడా. మా ఆయన ఏంటంటే దాంట్లో ఏదైనా డౌన్ అయిపోయాడంటే ఆ పని వదిలేస్తాడు అనమాట, ఏది పూర్తిగా చేయడు. సో అలాగనమాట. ఇప్పుడు ఈ వంటకు ఎందుకు అక్క, దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే, వంట కూడా అంటే ఇప్పుడు మనం టైంకి ఇచ్చి పంపించాలి. పాపం వాళ్ళు పెద్దవాళ్ళు కదా, టైంకి ఇచ్చాలి. వృద్ధాశ్రమంకి మనమైతే ఫుడ్ డొనేట్ చేస్తున్నాం అనమాట. ఈ వృద్ధాశ్రమం వచ్చేసి మన ఇంటి దగ్గరే ఉంటుందండి, మన ఇంటి పక్కనే, మన ఇంటి వృద్ధాశ్రమం బ్యాక్ సైడే మనం ఉంటాం అనమాట. మన ఇంటి దగ్గరే ఉంటుంది ఈ వృద్ధాశ్రమము. అయితే వాళ్ళకి టయానికి ఇవ్వాలి కదా, మనం లేట్ చేస్తే ఎలా. ఇంట్లో కంటే మనం ఎప్పుడు చేసుకొని తిన్నా ఏం కాదు, మనం బయటకి ఇచ్చేది టయానికి ఇవ్వాలి కదా అనేది నాది. ఇంకా మా ఆయన చేస్తానులే ఇక్కడే చేద్దాంలే, అన్నీ వంటలు ఇద్దాంలే టయానికి అన్నాడు. కానీ మా ఆయన ఈ బిర్యానీ చేసే తనకి టైం అయిపోయిందనమాట. అందుకని నేనేం చేశాను, ముందే ఇంట్లో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఫోన్ అయితే మా పిల్లల దగ్గరికి ఇచ్చాను, మీరు వీడియో తీయండి, నాకు వీడియో తీయడానికి టైం కుదరదు, నేను ఫస్ట్ వంట చేయాలి, ముందు టైంకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పేసి నేనైతే వెళ్ళిపోయే పైకి. అయితే ఈరోజు ఏమేమి చేశాము అంటే, చికెన్ బిర్యానీ చేసాము, దాల్చా చేసాము, ఇంకా పెరుగు చట్నీ, గోంగూర బాజీ, వైట్ రైసు, పప్పు, రసము, ఇంకా అరటి పండ్లు కూడా తీసుకెళ్ళామండి. ఇవన్నీ చేసాము ఈరోజు మన ఇంట్లో. ఇవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనమే చేసి, మా ఆయన అయితే చికెన్ బిర్యానీ ఒకటి చేశాడు, మిగతా వంటలన్నీ నేను చేశాను అనమాట. ఎందుకంటే తను ఎక్కువ క్వాంటిటీ, ఒక 15 కేజీల రైస్ అయితే చేస్తున్నాడు తను, కాబట్టి లేట్ అవుతుంది కదా. నేను మిగతా పనులన్నీ ఇంకా నేను చేసుకున్నాను అనమాట. అయితే నిజంగా అండి టయానికి అయితే చేసుకొని వెళ్ళిపోయాము. ఎన్ని గంటలకు వెళ్ళామంటే 12:30 కల్లా తీసుకెళ్ళాము. ఆ 12:30కి చూడండి, ఇప్పుడు ఇక్కడ 11:30 అయింది. ఇప్పుడు ఈ బిర్యానీ చేసేటప్పుడు కరెక్ట్గా 11:30. ఎంత ఎండ ఉందంటే భయంకరంగా ఉన్నిందనమాట ఎండ, ఒక్క నిమిషం కూడా నిలబడలేకపోయాము అంత. అది కాక పొయ్యి చెగకి
ఇక్కడ చూడండి చికెన్ మళ్ళీ తక్కువ అయితే చికెన్ అయిపోతుందేమో అని తెప్పించి చెప్పి మళ్ళా వేశారనమాట. అంటే ఇంట్లోనే ఉన్నింది తెచ్చి మళ్ళీ వేశాడు. అయితే మా పాప మ్యారేజ్ అయిపోయిన తర్వాత అనమాట ఈ పని పెట్టుకున్నాను నేను. మా పాప, నేను, మా తమ్ముడు, మా ఆయన, మా బాబు, మా అల్లుడు అందరం కలిసి అయితే ఫుడ్ అయితే చేసామండి. అందరూ అన్ని పనులు చేశారు. ఇంకా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు వచ్చేసి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. నేను డబ్బులు ఇచ్చి బయట కూడా చేపియచ్చు, ఫుడ్ డబ్బులు ఇచ్చి చేపియచ్చు అనమాట. కానీ మనం సొంతంగా చేసి కష్టపడి చేసి పెట్టేదే బాగుంటుంది. డబ్బులు ఇచ్చి అక్కడ చేపించి మనం వెళ్ళి రెడీ అయిపోయి వెళ్ళేసి అట్లా చూపించి పెట్టచ్చు. కానీ అది నాకు నచ్చదు అనమాట. నాకు ఏదైనా ఒకటి అన్నం వరకు ఫుడ్ విషయంలో అయితే నేను చేసి పెట్టేదే నాకు నచ్చుతుంది అనమాట. ఇంకా మాకు ఇంట్లో కంటే నేను చేసుకోకపోయినా బయట తిందాంపా అని చెప్తా. కానీ ఎవరికైనా పెట్టించేది మనమే సొంతంగా అన్నీ చేసి మనం తీసుకెళ్ళి ఇస్తే అది నాకు చాలా చాలా సంతోషం అనమాట. సో కష్టపడి చేసి వాళ్ళకు పెట్టిన ఫుడ్ వాళ్ళు తిని బాగుంది అని సంతోషంగా వాళ్ళు మనస్ఫూర్తిగా బ్లెస్సెస్ ఇస్తారు చూడండి. అది నిజంగా చాలా 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 వాల్యుబుల్ అనమాట. అవి మాటల్లో చెప్పలేం. డబ్బు అందరూ పెడతారు, కానీ కష్టపడి చేసి పెట్టడమే ముఖ్యం అనమాట. అది డబ్బు అంటే చేపిన వాళ్ళు ఇప్పుడు ఇంట్లో వసతి లేకుండా బయట వేరే దేశంలో నుండి దగ్గరికి వచ్చి చేసి పెట్టని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు డబ్బు డొనేట్ చేస్తారు. కానీ మనం ఇంటి దగ్గరే ఉండి మనం అన్ని వసతులు ఉండి కూడా అంటే మనకు పని చేయకుండా ఒళ్ళు అలసకుండా పనులు కావాలి, పైన జరగాలి అనుకోకూడదు. ఎప్పుడైనా కూడా కష్టపడి చేయాలండి. ఏ పనైనా కూడా కష్టపడి చేయాలి, ఇష్టంగా చేయాలన్నమాట. ఇష్టంగా చేస్తే ఎంత కష్టమైన పని కూడా చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మేము ఇష్టంగా చేసాము, చాలా కష్టపడి చేసాము. చాలా సూపర్గా వచ్చింది ఫుడ్ కూడా, అంతే సూపర్గా వచ్చింది. అంతే ఇష్టంగా వాళ్ళు కూడా తిన్నారు. వాళ్ళ మంచి మనసుతో అయితే మా పిల్లలకి నన్ను, మా ఆయన్ను, మా పిల్లల్ని అందరినీ అయితే బ్లెస్ చేశారండి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు అలా అన్నదాత సుఖీభవ అని చెప్పేసి చెప్పారు. నిజంగా వాళ్ళు తిని అంటే వాళ్ళు ఎలాంటి కల్మషం లేని మనసుతో మనం ఒక ఫుడ్ పెట్టింది, ఆ ఫుడ్ తిని వాళ్ళు సంతోషంగా ఆ బ్లెస్సెస్ చేస్తే నిజంగా ఆ బ్లెస్సెస్ మనకు ఉంటాయండి. ఇంకొకటి మీ నుంచి కూడా నేను ఆ బ్లెస్సెస్ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు కూడా నేనెవరో తెలీదు, నా ఒక చిన్న వీడియోతో నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను చూసి నా వీడియో చూసి మీరు సపోర్ట్ చేయబట్టే కదా నేను ఈరోజు యూట్యూబ్ నుంచి ఫస్ట్ శాలరీ తీసుకున్నాను. ఆ శాలరీతో ఫుడ్ డొనేట్ చేస్తున్నాను. ఇది కూడా మీ వల్లనే. అసలు మీరు లేకుంటే నేను లేననమాట. సో మీ మంచి మనసుతో మా ఫ్యామిలీని అయితే బ్లెస్ చేయండి. ఎలాంటి కల్మషం లేని మనసుతో మీరు బ్లెస్ చేస్తే మాకు అన్నీ మంచి జరుగుతాయని నేను ఎప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు తెలుసు మీరు బ్లెస్ చేస్తారు, నాకు సపోర్ట్ చేస్తారని, కానీ ఇంకొంచెం స్వార్థం అనమాట. సో మంచిగా మళ్ళీ నా పిల్లలు, పాప నాతో మ్యారేజ్ అయింది కదా రీసెంట్గా, మా పాప హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి అబ్బా. తన కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. ఓకేనా. ఇక్కడైతే అవ్వ వాళ్ళకి అందరికీ ఫుడ్ అయితే అడిగి నేను పెడుతున్నాను అనమాట. నేనుండి ఆ పాపతో అన్నాను, నేను వాళ్ళు ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే కూర్చుంటే నేనే తీసుకెళ్ళి ఇస్తాం కదమ్మా అంటే, ఆ పాప ఉండి లేదులే అక్క, వాళ్ళు అట్లా ఇట్లా తిరగాలి, అట్లే కూర్చొని ఉండకూడదు, అందరూ నడుస్తారు, అట్లా వచ్చి వాళ్ళు ఇష్టమైంది పెట్టించుకొని తింటారులే, ఇబ్బంది ఏంలే, వాళ్ళు కొద్దిగా తింటారు, ఇప్పుడు మళ్ళీ పెట్టుకొని కావాలన్నప్పుడల్లా పెట్టుకొని తింటారు, ఇప్పుడైతే కొద్దిగానే తింటారు లెక్క, అలా ఏం లేదు అని చెప్పి అక్కడున్న పాప వాళ్ళని చూసుకుంటూ ఉంటుంది కదా, ఆ పాప అయితే చెప్పిందనమాట. నిజంగా అండి నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను ఆ రోజు. ఎంత సంతోషం అనిపించిందో నాకైతే.
వాళ్ళని చూస్తే అంతే బాధ అనిపించింది నాకు నిజంగా. అందరూ ఉండి కూడా అనాథల్లాగా బతుకుతున్నారు. లేని వాళ్ళు ఉన్నారు, ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎలా ఉన్నారంటే మనుషులు డబ్బుకు వాల్యూ ఇస్తున్నారండి, మనుషులకు వాల్యూ లేదనమాట. నేను చాలా గమనించాను, మా ఇళ్ళల్లో కూడా చూశానులేండి. డబ్బును చూసి పొగురు చూపిస్తున్నారు. నేనేమంటానంటే డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. డబ్బు మనం సంపాదిస్తాము, మనమే పోగొడతామన్నమాట. సో డబ్బు శాశ్వతం కాదు, మనకి మనుషులు ముఖ్యం అన్నమాట. మంచితనం అనేది ముఖ్యము ఎప్పటికైనా కూడా. డబ్బును చూసుకొని పొగరు చూపిస్తే ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు. నీ ముందు నిన్ను పొగుడుతారేమో కానీ నీ వెనక నిన్ను చీ అంటారు. అదే మనిషికి వాల్యూ ఇస్తే నువ్వున్నా లేకపోయినా నీ వెనక కానీ నీ ముందు కానీ పలానా మనిషి అంటే ఒక మంచి వాల్యూ ఉంటుంది అన్నమాట. నేను మనుషులకి వాల్యూ ఇవ్వాలి అని నేను అంటాను అనమాట. సో ఇక్కడ చూడండి, పాపం మా తాత నాకేమొద్దుమా, నాకు అవి ఇది ఏంటి ఇవేంటి అని అడుగుతున్నాడు. నేను అన్నీ చెప్పాను. ఇంకా పాప ఉండి అక్క వాళ్ళు ఇప్పుడు ఏం తినరులే, వాళ్ళు లైట్గా తింటారు, మళ్ళీ తింటారు లేక వాళ్ళే పెట్టుకొని ఉన్నీలే అని చెప్పిందనమాట. నేను ఇంక అన్నీ అయితే అక్కడే పెట్టేసి వచ్చేసామన్నమాట. వాళ్ళే పెట్టుకొని మళ్ళీ తింటారులే అక్క, నిదానంగా తింటారని చెప్పింది. సో ఇలా అయితే ఫుడ్ డొనేట్ చేశానండి. ఇదంతా మీ వల్లే. నా ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ని నేనైతే 1 రూపీ కూడా తీసుకోకుండా ఇలా ఫుడ్ అయితే డొనేట్ చేశాను. ఇక్కడ వీళ్ళకు పెట్టాను, ఇంకా మా వీధిలో ఉన్న వాళ్ళకి కూడా పెట్టానండి. మేము కూడా తిన్నాము. వీళ్ళకి ఫస్ట్ అయితే ఇక్కడికే తీసుకొచ్చాం ఫుడ్ అంతా. ఫస్ట్ ఇక్కడికే తీసుకొచ్చి వీళ్ళకి అందరికీ పెట్టేసి తర్వాత మేము ఇంటికి వెళ్ళి మా వీధిలో ఉన్న వాళ్ళకు కూడా ఫుడ్ అంతా పెట్టేసి మా వీధిలో ఉన్న వాళ్ళకు కూడా ఎవరింటికి వాళ్ళకి ఇచ్చేసాము. థ్యాంక్ యూ.